హలో స్టూడెంట్స్, సో ఈరోజు వీడియోలో మొలాలిటీ మోల్ ఫ్రాక్షన్ గురించి చూద్దాం. ఓకే, సో మొలాలిటీ ఇట్ ఈజ్ డినోటెడ్ విత్ స్మాల్ m. మొలాలిటీని స్మాల్ mతో మనం డినోట్ చేస్తాం. దీని డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in, or you can write dissolved in 1 kg of solvent. 1 kg of solvent. మొలారిటీ విషయంలో నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ అంటాం. అక్కడ సొల్యూషన్ తీసుకుంటాం, ఇక్కడ సాల్వెంట్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మొలాలిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇది ఒక 1 లీటర్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అనుకుంటే, దీంట్లో నేను సొల్యూషన్ ప్రిపేర్ చేయాలనుకుంటే ముందు సొల్యూట్ని యాడ్ చేసి 1 లీటర్ వరకు సాల్వెంట్ని కలిపి సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే మొలారిటీ అవుతుంది. అంటే 1 లీటర్లోనే సొల్యూట్ కూడా ఉంటుంది. అదే మొలాలిటీ విషయంలో మనం 1 లీటర్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకొని 1 లీటర్ సాల్వెంట్ తీసేసుకుంటాం. 1 లీటర్ వాటర్ తీసుకొని దానిలో సొల్యూట్ని కలుపుతాం. అంటే ఇక్కడ సొల్యూట్ కాకుండానే 1 లీటర్ ఉంది, ఇక్కడ సొల్యూట్తో పాటు 1 లీటర్ ఉంటుంది. అందుకే సొల్యూషన్ అంటాం, 1 లీటర్ సొల్యూషన్ అంటాం మొలాలిటీకి. మొలాలిటీలో సాల్వెంట్ మాత్రమే 1 kg తీసుకుంటాం. 1 kg అంటే ఇక్కడ లీటర్ అని ఎందుకు చెప్పానంటే వాటర్ డెన్సిటీ 1 g/mlగా తీసుకొని 1 kg వాటర్ తీసుకొని సాల్వెంట్ అప్పుడు దానికి కలుపుతాం. ఇక్కడ అట్లా కాదు, సొల్యూట్ సాల్వెంట్ కలిపి 1 లీటర్ ఉంటుందన్నమాట. అది మెయిన్ డిఫరెన్స్. సో 1 kg సాల్వెంట్కి ఎన్ని మోల్స్ సొల్యూట్ కలుపుతామో దాన్ని మొలాలిటీ అని చెప్తాము. దీని ఫార్ములా మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఇది క్యాపిటల్ W అనేది వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఇది వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్. n ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే, నౌ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ రావాలి అంటే మొలాలిటీ ఇంటూ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ మోల్స్కి ఇంకొక ఫార్ములా వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ W అనేది వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ GMW అనేది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఓకే, సో n బదులు W/GMW పెట్టుకోవచ్చు కాబట్టి సబ్స్టిట్యూట్ దిస్. m ఈజ్ ఈక్వల్స్ టు W బై, సో సింప్లీ ఐఎమ్ రైటింగ్ MW, GMWని MW అంటున్నా, ఇంటూ 1/W ఇన్ కేజీ. సో కేజెస్లో తీసుకుంటే ఈ ఫార్ములా ఓకే. ఫర్ సపోజ్ ఇది గ్రామ్స్లో ఇచ్చారనుకోండి, అప్పుడు దెన్ m ఈజ్ ఈక్వల్స్ టు W/MW. యూ కెన్ రైట్ GMW ఆల్సో. 1000/W ఇన్ గ్రామ్స్. ఈ ఫార్ములాతో కూడా మనం మొలాలిటీని కనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ పర్సంటేజ్ ఇచ్చారు, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇవ్వకుండా లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇవ్వకుండా పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చారనుకోండి. పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి?
సో పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ అంటే మీకు వెయిట్ బై వెయిట్ పర్సంటేజే ఇస్తారు. 100 గ్రామ్స్ సాల్వెంట్ సొల్యూషన్లో ఎన్ని గ్రామ్స్ సొల్యూట్ ఉందో దాన్ని పర్సంటేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4% NaOH W/W అన్నారనుకోండి, అంటే 4 గ్రామ్స్ NaOH 100 గ్రామ్స్ సొల్యూషన్లో ఉంది. అంటే సాల్వెంట్ వెయిట్ ఎంత? 100 - 4 96 గ్రామ్స్ సాల్వెంట్, 4 గ్రామ్స్ సొల్యూట్ కలిపి 100 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇఫ్ పర్సంటేజ్ ఈజ్ గివెన్, ఇఫ్ పర్సంటేజ్ W/W ఈజ్ గివెన్, అప్పుడు మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ పర్సంటేజ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ రావాలిగా. అప్పుడు పర్సంటేజ్ 100 - పర్సంటేజ్ వేస్తే వస్తుంది. 100 - పర్సంటేజ్, లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్. ఇఫ్ పర్సంటేజ్ W/W ఈజ్ గివెన్, by using this formula you can calculate molality. But suppose these are not given, solubility is given, then how can we calculate molality? Because these formulas are used to calculate problem, to solve the problem, so numericals will come on this. For suppose if solubility is given, now the question arises, sir, solubility, what is solubility? Solubility is nothing but the amount of solute dissolved or the amount of substance dissolved in 100 grams of solvent is called solubility. So if the solubility is given, then the formula we can use molality to find molality. Molality is equals to solubility, so given solubility by into 10 by gram molecular weight or molecular weight. So by using this formula you can calculate. So these are the formulas related to molality. Okay, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్వశ్చన్ మొలాలిటీ మీద ఇట్లా ఇవ్వచ్చు. ఫస్ట్ ఈ పర్సంటేజ్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. 10% NaOH సొల్యూషన్, ఏ సొల్యూషన్ అది కంపల్సరీ aqueous సొల్యూషన్, 10% NaOH aqueous సొల్యూషన్, మొలాలిటీ ఈజ్ ఇది క్వశ్చన్. ఫార్ములా ఏం చెప్పానంటే మీకు నేను పర్సంటేజ్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఇంటూ 1000 by 100 minus పర్సంటేజ్. సో 1000 by 100 minus 10, ఇది ఫార్ములా. ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఏంటి అంటే NaOHకి Na23 ఉంటుంది అటామిక్ వెయిట్, ఆక్సిజన్ 16 అటామిక్ వెయిట్, హైడ్రోజన్ 1, 23 + 16 + 1 40 అవుతుంది. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ 40. నౌ సింప్లిఫై చేయండి. ఇక్కడ 90 వస్తుంది, 1000 by 90 1/4 వస్తుంది. ఇక్కడ 1/4 ఇంటూ 1000 by 90 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది, 4 9s are 36, 100 by 36. సో 36 అప్రాక్సిమేట్లీ 3 times అయితే దాటిపోతుంది కాబట్టి 2 times 72, 28 రిమైనింగ్ 280. ఓకే, సో 280 అంటే 36 ఎన్ని టైమ్స్ పోతుంది, ఒక 7 times అనుకోండి అప్రాక్సిమేట్లీ 2.7 m. ఇట్లా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి ప్రాబ్లం,
Calculate the weight of water required to prepare. Calculate the weight of water required to prepare 0.2 m స్మాల్ m ఇది 0.2 m NaOH కానీ HCl కానీ NaCl కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. HCl సొల్యూషన్ అనుకుందాం. ఇప్పుడు 0.2 మోలాల్ HCl సొల్యూషన్ ప్రిపేర్ చేయాలంటే ఎంత వాటర్ కావాలి? ఓకే, మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, సో ఇక్కడ 0.2 m ప్రిపేర్ చేయాలన్నాం, కానీ ఎంత వెయిట్ అనేది ఇవ్వలేదు. 0.2 m క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ H2O రిక్వైర్డ్ టు ప్రిపేర్ 0.2 m HCl సొల్యూషన్. ఇక్కడ HCl వెయిట్ గివెన్ వెయిట్ ఈజ్ 3.65 grams అనుకుందాం. 3.65 grams HClని యూజ్ చేసి 0.2 m ప్రిపేర్ చేయాలంటే వాటర్ ఎంత కావాలి? సో m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ 3.65 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl 36.5 ఇంటూ 1000 బై W. ఇక్కడ W మనకి తెలియదు, అది కనుక్కోవాలి. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ m ఇచ్చారు 0.2. సో ఇవన్నీ తెలిసినప్పుడు W కనుక్కోవచ్చు. W ఇటు తీసుకురండి, m ఇటు తీసుకెళ్ళండి. దెన్ W ఈజ్ ఈక్వల్స్ టు 3.6 బై 36.5 ఇంటూ 1000 బై 0.2. సో ఇది 10 టైమ్స్ పోతుంది, 100 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2తో చేస్తే 0.1 అండ్ 50 అవుతుంది, అంతే కదా. 0.2 ఇది 2 ఇంటూ 0.1 0.2, 2 ఇంటూ 50 100, 50 బై 0.1 వస్తుంది. సో 50 బై 0.1 అంటే 500 అవుతుంది. సో 500 grams ఆఫ్ వాటర్ కావాలి. సో ఎంత వాటర్ కావాలి అంటే 500 grams ఆఫ్ వాటర్ అయితే నీకు 0.2 మోలాల్ సొల్యూషన్ తయారవుతుంది. ఇట్లా డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ మొలాలిటీ మీద అడగవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ మోల్ ఫ్రాక్షన్ తీసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మోల్. ఓకే, మోల్ ఫ్రాక్షన్. సో ఈ మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ చెప్పే ముందు చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ముగ్గురు ఫ్రెండ్స్, ఒకరు 20 రూపీస్, ఇంకొకరు 30 రూపీస్, ఇంకొకరు 50 రూపీస్ ఇవి యాడ్ చేశారు. సో టోటల్ 100 రూపీస్ అయింది. ఈ ముగ్గురు కలిపితే 100 రూపీస్ అయింది. ఇప్పుడు ఈ 3 స్టూడెంట్స్లో ఏబిసి స్టూడెంట్స్ అనుకుందాం. ఏ స్టూడెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది 100 రూపీస్లో, లేదా ఏ స్టూడెంట్ షేర్ ఎంత ఉంది, ఎంత ఫ్రాక్షన్ ఏ స్టూడెంట్ అమౌంట్ ఉంది ఇందులో అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏ స్టూడెంట్ ఎంత అమౌంట్ ఇచ్చాడు బై టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇది చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ ఏ స్టూడెంట్ వస్తుంది. ఇందులో ఫ్రాక్షన్ ఆఫ్ బి స్టూడెంట్ కావాలంటే బి స్టూడెంట్ ఎంత అమౌంట్ ఇచ్చారు, టోటల్ అమౌంట్ ఎంత ఉంది, రేషియో తీసుకుంటాం. అలానే సి స్టూడెంట్కి అయితే 50/100 వేస్తాం. సో ఇప్పుడు 0.2 వస్తుంది, లేదా 2/10 వస్తుంది. 2/10 అంటే 1/5. సో 1/5 పోర్షన్ ఏ స్టూడెంట్ అమౌంట్ ఉంది ఇందులో. అట్లనే 3/10 పోర్షన్ 2/10 పోర్షన్ ఏ స్టూడెంట్ది ఉంది, 3/10 పోర్షన్ బి స్టూడెంట్స్ది ఉంది, 1/2 పోర్షన్ అంటే హాఫ్ ఉన్న మొత్తంలో హాఫ్ సి స్టూడెంట్స్ది ఉంది. అట్లా చెప్తాం మనం. అంటే ఎవరు అమౌంట్ ఎంత ఇచ్చారో అది బై టోటల్ అమౌంట్ ఎంత కలెక్ట్ అయ్యి ఉందో అది చేస్తే వాళ్ళ పోర్షన్ వస్తుంది, వాళ్ళ షేర్ వస్తుంది.
లేదా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వస్తుంది. అలానే ఒక సొల్యూషన్లో మీకు సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సొల్యూట్ పోర్షన్ కాంట్రిబ్యూషన్ కొంచెం ఉంటుంది, సాల్వెంట్ కాంట్రిబ్యూషన్ కొంచెం ఉంటుంది సొల్యూషన్లో. అట్లా కాకుండా ఒక మిక్చర్ ఉందనుకోండి, మిక్చర్లో 2నే ఉండాలని ఏం లేదు, మోర్ దాన్ 2 కాంపోనెంట్స్ కూడా ఉండొచ్చు. సో 3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, 3 కాంపోనెంట్స్ మిక్చర్ ఉంది, అందులో ఒక్కొక్క దాని కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంటుంది. అది చెప్పేదే ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో చెప్పేదే మోల్ ఫ్రాక్షన్. ఎంత ఫ్రాక్షన్ అంటే మోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం వాటిని, అందుకే మోల్ ఫ్రాక్షన్ అన్నారు. ఎంత ఫ్రాక్షన్ పర్టికులర్ కాంపోనెంట్ ఉందో చెప్పేది మోల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ మోల్ ఫ్రాక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తారు అంటే ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ కాంపోనెంట్ to the total number of moles of all components in the mixture is called mole fraction of the particular component. For example, ఇక్కడ నేను 2 సబ్స్టెన్సెస్ తీసుకుంటున్నా, సబ్స్టెన్స్ 1, సబ్స్టెన్స్ 2. ఈ సబ్స్టెన్స్ 1 నెంబర్ ఆఫ్ మోల్స్ n1 అనుకుంటా, నెంబర్ ఆఫ్ మోల్స్. ఈ సబ్స్టెన్స్ 2 నెంబర్ ఆఫ్ మోల్స్ n2 అనుకుంటా. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 ఎలా అవుతుందంటే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది కాంట్రిబ్యూట్ చేసిన నెంబర్ ఆఫ్ మోల్స్ బై ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఎంత వచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, అది తీసుకుంటాం. ఇప్పుడు ఇది మోల్ ఫ్రాక్షన్. ఇదే ఇక్కడ రాసాం మనం ఏమని, ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ కాంపోనెంట్. ఏ కాంపోనెంట్కి నీకు మోల్ ఫ్రాక్షన్ కావాలో ఆ కాంపోనెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ని టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిక్చర్తోని డివైడ్ చేస్తే, అంటే రేషియో తీసుకుంటే నీకు ఈ పర్టికులర్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ వస్తుంది అని చెప్పేది డెఫినేషన్. ఓకే, సో ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పర్టికులర్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్ ద మిక్చర్ ఈజ్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది పర్టికులర్ కాంపోనెంట్. x1 అయితే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఇఫ్ 2 కాంపోనెంట్స్ ఆర్ దేర్, if 3 components are there, n1, n2, n3 will come. Okay, for example x2 కావాలనుకోండి, సో దీని మోల్ ఫ్రాక్షన్ కావాలి, then the number of moles of the second substance by total number of moles of all substances, like this. Always the sum of mole fractions of all substances is equals to 1. 3 ఉండని, 4 ఉండని, 5 ఉండని, అన్ని మోల్ ఫ్రాక్షన్స్ సమ్ చేస్తే 1కి ఈక్వల్ అవుతుంది. Sum of mole fractions of all substances or all components is equals to 1. Now for suppose x1, x2, 2 components are there. If you add these two, 1 will come. If you want first substance mole fraction, then 1 minus second substance mole fraction is equals to first substance mole fraction. Similarly, second substance mole fraction is equals to 1 minus first substance mole fraction if 2 components are present. So one more important point is here, always the mole fraction value should be less than 1. So mole fraction more than 1 వచ్చింది అంటే మీకు అది wrong. Okay, mole fraction always should be less than 1. Next, units. Mole fractions have no units. Mole fraction has no unit because it is ratio, no? And one more thing I forgot in the molality. Molality weight of the solvent kabatti unnadi temperature మీద depend అవ్వదు. Molality not depends on temperature. It is independent of temperature. Whereas molarity and normality depends on temperature, but
మొలాలిటీ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఇండిపెండెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెషన్ మెథడ్ ఏది అంటే మొలాలిటీ. ఓకే, మొలారిటీ అండ్ నార్మాలిటీ బోత్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో దిస్ ఈజ్ అబౌట్ మోల్ ఫ్రాక్షన్. నౌ ద రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. సో రిలేషన్ బిట్వీన్ స్మాల్ m అండ్ x మోల్ ఫ్రాక్షన్ ఏం లేదు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. దిస్ ఈజ్ ద ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఒకవేళ సాల్వెంట్ వాటర్ అయిందనుకోండి, ఇఫ్ సాల్వెంట్ ఈజ్ వాటర్ దెన్ x2 ఈజ్ ఈక్వల్స్ టు m బై m ప్లస్ 55.55. ఎందుకంటే వాటర్ అయితే 18 అవుతుంది, ఇది 1000 బై 18 అంటే 55.55. ఈ ఫార్ములా ఎప్పుడంటే ఇఫ్ సాల్వెంట్ ఈజ్ వాటర్, ఇఫ్ సాల్వెంట్ ఈజ్ వాటర్. ఓకే, ఇది మోల్ ఫ్రాక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇందులో ప్రాబ్లం ఎలా అడుగుతారు అని చూస్తే, ఈ మోల్ ఫ్రాక్షన్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లిజరిన్. ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ C3H5OH taken thrice in a solution of 36 grams of water and 46 grams of glycerin. Okay, ఇక్కడ వెయిట్ ఆఫ్ గ్లిజరిన్ ఇచ్చారు. వెయిట్ ఆఫ్ గ్లిజరిన్ 46 grams ఇచ్చారు. అండ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లిజరిన్, దీని మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. 3 కార్బన్స్, 3 × 12 36, 5 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈచ్ హైడ్రోజన్ 1 × 5 5. OH 16 + 1 17, 17 × 3 51. ఓకే, సో 51 5 56 36 56 36 2 9 92. సో 92 grams మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లిజరిన్. నెక్స్ట్ సెకండ్ది వాటర్. వాటర్ 36 grams ఇచ్చారు. వెయిట్ ఆఫ్ వాటర్ 36 grams. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, వాటర్ అంటే H2O కదా, మాలిక్యులర్ వెయిట్ H2O, H2 + 16 18 grams. దీంతో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లిజరిన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీంతో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లిజరిన్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ 46 బై మాలిక్యులర్ వెయిట్ 92. సో 1 2 times, సో 1/2 వస్తుంది ఇక్కడ. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లిజరిన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్, ఆర్ యూ కెన్ take this one as N1, this one as N2, or you can take this one as N2, this one, whatever you want you can. N1 N2, N2 అంటే వాటర్ అనుకుందాం. సో ఇది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 36/18. సో దట్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ 2 moles, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లిజరిన్ 1/2 moles, హాఫ్ మోల్ అంటే 0.5. మనకి కనుక్కోమన్నది ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లిజరిన్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లిజరిన్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లిజరిన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లిజరిన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లిజరిన్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కదా. సో ఇది ఎంత? 1/2 అంటే 0.5. 1/2 అంటే ఇక్కడ 0.5. సో 0.5 బై 0.5 ప్లస్ 2, 0.5 బై 2.5 అంటే 5/25, 1/5 అంతే కదా. 5/25 అంటే 1/5. సో దీని వాల్యూ 0.2 ఉంటుంది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లిజరిన్ 0.2. ఇట్లా మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు.
బోర్డ్ ఎగ్జామ్లో కూడా మోల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఇది స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.